మీకు కావాల్సిన డెవలప్మెంట్ అంతా తీసుకుని పోయి అక్కడే పెట్టుకోండి, కానీ మా హక్కును కూడా మీరు కబ్జా చేసేసి మా నీళ్లు కూడా మీరు తీసుకొని పోతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు రైతు కష్టాలను కూడా వాళ్ళు రాజకీయాలకే వాడుకుంటున్నారు. కాబట్టి రైతాంగం అంతా మేల్కొని మన యొక్క హక్కుల కోసం మనం పోరాడదాము. ముఖ్యంగా ఈ ముద్దత ధర కూడా లేదంటున్నారు, అది కూడా రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ముద్దత ధర ఎందుకు రాకుండా ఉందో అనేది కూడా చాలా మంది తెలియదు. ఇక్కడ దాని వెనక జరిగే రాజకీయం, మొన్న మామిడి జరిగింది, అప్పుడు దశరథ్ గారితో మాట్లాడాను నేను. మామిడికి ఎందుకు ముద్దత ధర రాలేదు, మొక్కజొన్న ఎందుకు ముద్దత ధర రాలేదు అనేది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అదే ఒక రాజకీయం చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ తెలుసుకొని మన యొక్క హక్కుల కోసం మనం పోరాడి మనం సాగునీటి కోసం ఉద్యమిద్దాం. నీళ్లు లేకపోతే పంట పండించుకుంటామండి మనం. పొలం అయితే విస్తారమైన పొలం ఉంది, సారవంతమైన పొలం ఉంది రాయలసీమకు. కాబట్టి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి మన హక్కుల కోసం మనం పోరాడదాం.